దేవుడు వరం ఇచ్చినా పూజారి వరం ఇవ్వడంటారు. ప్రస్తుతం ఏ వరం ఉంది భారతీయ జనతా పార్టీకనే చూడాలి. అయోధ్య రామ మందిరం అది కేవలం గోడల మీద రాతలకు మా చిన్నప్పుడు రాస్తుండేవాళ్ళు, ఇది ప్రాణాలైనా అర్పిస్తాం అయోధ్యలో రామ మందిరం నిర్మిస్తామని. అప్పుడు పెద్దవాళ్ళు అంటుండేవాళ్ళు ఇలా బొంద చేస్తారు, అది వాళ్ళ చేతుల్లో ఉంది, వాళ్ళ దగ్గర నుంచి ఆడ తీసుకోవడం వల్ల అవుతుంది మన దేశంలో అని నిట్టూర్పు విడిచేవాళ్ళు. వాళ్ళకి దాన్ని ఆ మాటలను బట్టి చూస్తే లోపల ఉండేది అయోధ్యలో రామ మందిర నిర్మాణం కావాలి. కానీ ముస్లింల చేతిలో ఆ ప్రదేశం ఉంది కాబట్టి ఎక్కడ సాధ్యంలో మన దేశంలో ఉన్నటువంటి రాజకీయాల మూలంగా అనేటువంటి ఒక ఫీలింగ్ ఉంది. అట్లాంటి దాంట్లో బాబరీ కట్టడం కూలడం కానీ, తర్వాత కొత్త ఆలయ నిర్మాణం చట్టబద్ధంగా న్యాయబద్ధంగా జరగడం కానీ ఎవరూ ఊహించలేదు. ఎత్తులు పై ఎత్తులు వేస్తూ సాగించినటువంటి భారతీయ జనతా పార్టీ స్కెచ్ అది నార్త్ ఇండియాలో హిందుత్వ సెంటిమెంట్ బలంగా ఉంటుంది. ఎందుకంటే సుదీర్ఘకాలం పాటు ఈ దేశం మీద దండయాత్రలు చేసినటువంటి ముస్లిం రాజు ఆ ప్రాంతాన్నే టార్గెట్ చేస్తూ వచ్చారు. ఎక్కువగా నష్టపోయింది ఆ ప్రాంతాలే. ఇంకొకటి ఈ బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాళ్ళు, పాకిస్తాన్ నుంచి వచ్చిన వాళ్ళు ఆయా దేశాలను ప్రేమిస్తూ ఇప్పటికీ మత పెచ్చతో భారతీయుల్ని కానీ అంటే భారతీయ భావజాలం ఉన్న వాళ్ళని కాకుండా పాకిస్తాన్ని ప్రేమించే లేదంటే కనుక మతరాజ్యాలు కావాలనుకునే వాళ్ళకి ఓట్లేసేటటువంటి ఓటర్ల సంఖ్య ఆ ప్రాంతంలో స్థిరంగా ఉంది. అది మొదట్లో అయితే మిగతా హిందూ సమాజం మనం ఏం చేయగలంలే అని ఊరుకునేది. ఎందుకంటే ఏ పార్టీ కూడా హిందూ సమాజానికి అనుకూలంగా లేకపోవడం వల్ల. ఎప్పుడైతే భారతీయ జనతా పార్టీ ఆ పాయింట్ పట్టుకుందో అప్పటి నుంచి బీజేపీ ఎదుగుతూ వచ్చింది. ఇప్పుడు హిందువులు సంఘటితం కావడం అన్నటువంటిది అక్కడ కీలకం. దానికి పతాక స్థాయి అయోధ్య రామ మందిర నిర్మాణం. ఇప్పుడు అయోధ్య రామ మందిర నిర్మాణం చేశాం అని సగర్వంగా చెప్తూ దాదాపుగా 2 కోట్ల మందిని ప్రత్యేక ట్రైన్లు వేసి బీజేపీ అయోధ్య రామ మందిర దర్శనం ఏర్పాటు చేసింది. అయితే సొంత డబ్బులేం కాదు, బీజేపీ ఆయా రైళ్ళు అవన్నీ బుక్ చేయడం ఇదే చేసింది. ఎవరి కాళ్ళే డబ్బులు పెట్టుకున్నారు. అంటే 2 కోట్ల మంది సొంతగా డబ్బులు పెట్టుకుని దర్శనానికి వచ్చారు. అట్లాంటి వాళ్ళు ఇవాళ రోజున ఓట్లేస్తారా భారతీయ జనతా పార్టీకి? భారతీయ జనతా పార్టీకి అయోధ్య రామ మందిర నిర్మాణం ఏ మేరకు ఫెచ్చింగ్ అవుతుంది? ఎన్నికల్లో ఇది ఒకటే ప్రభావితం చూపెడుతుంది. ఇంకా చాలా అంశాలు ఉంటాయి. దీని ప్రభావం ఎంత ఉంటుంది చూడాలి.